హాయ్ అండి. ఈరోజు నేను నెయ్యి తయారు చేస్తున్నాను. దానికోసము ఫస్ట్ నేను ప్రతిరోజు పెరుగు మీద వచ్చే మీగడను తీసి ఒక బాక్స్లో వేసి పెడతానమాట. వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బాక్స్లో తీసేటప్పుడు కొంచెం వాటర్ వేసి మీగడ తీసాము అంటే మనకు ఫ్రిడ్జ్లో మీగడ అనేది ఎండిపోకుండా ఉంటుంది. వాటర్ వేసేసి మీగడ పెట్టేసేయాలి. మనకు అది ఒక 10-15 రోజులు అయినాక మనకు కావాల్సిన క్వాంటిటీ మనకు కొంచెం అయినమ్మడే చాలులే అనేసుకుంటే మనము ఆ మీగడను తీసేసి మిక్సీలో వేసేసుకోవచ్చండి. మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి బాగా ఒక 3-4 సార్లు ఆడిచ్చేసామంటే వెన్న అనేది బయటికి వచ్చేస్తుంది. మనము వెన్న బాగా వాష్ చేసుకోవాలి. మిక్సీకి వేసినాక బాగా వాష్ చేస్తే దాని వాసన ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుందనమాట. బాగా కడగాలి. మనము వాష్ చేసినాక ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి మనము తీసుకున్న వెన్న అంతా ఒక ప్యాన్లో వేసేసి మెంతులు వేసేసి బాగా ఇట్లా మిక్స్ చేస్తూ ఉన్నామంటే కింద అంటుకోకుండా ఉంటుంది. చూపించా కదండి ఇందాక, అంటుకోకుండా బాగా వస్తుంది. నెయ్యి అనేది ఇంట్లో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి.